రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే రైతు వేదికల వద్ద క్యూలైన్లలో నిలబడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో ఆధార్ కార్డులు చెప్పులు పెట్టి ఎదురు చూస్తున్నారు. రైతుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వారు మండిపడుతున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. యూరియా రాకపోవడంతో రైతు వేదిక వద్ద మెయిన్ రోడ్డుపై రైతులు బైఠాయించారు. గంటకు పైగా రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయి వెహికల్స్ నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సరైన సమయంలో పంటలకు యూరియా చేయకపోతే పెట్టిన పెట్టుబడి సైతం నష్టపోతామని రైతులు వాపోయారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు. సీఎం రేవంత్కు ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. 2 గంటల రాత్రి ఇడికి వచ్చి ఇలా పండుకొని యూరియా కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాయి రైతులు. ఒక్కసారి మీరు చూడండి, ప్రతి ఒక్క రోజు చెప్పుల లైన్లు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఈ రైతులకు ఈ సమస్య అనేది తీరడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమస్య ఇంకా కూడా క్లియర్ చేయకపోతే వ్యవసాయ అధికారులను కూడా నిర్బంధించే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా యూరియా సమస్యను మాత్రం తీర్చాలని కోరుతున్నాము. ఇంతకుముందు గత 10 ఏళ్ల నుంచి ఎట్లాంటి సమస్య లేదు. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య వచ్చినప్పటి నుంచి రాత్రి 2 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వచ్చి ఇక్కడ లైన్ పెట్టాం. ఇంత పెద్ద లైన్ కూడా ఉన్నది చూడండి. ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఏమో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాడు, వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు మాత్రమే చెప్పులు పెడుతున్నారు, కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తువులు యూరియా తీసుకుని పోతున్నారు అంటున్నారు. కానీ అది అబద్ధం. అది వీళ్ళు గమనించాలి ఒకసారి. ఈ కాంగ్రెస్ నాయకులే కావచ్చు, బీజేపీ నాయకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది గమనించి రైతులకు మేలు చేయాలి. రైతులకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని మా ఉద్దేశం. మన సంవత్సరం 3 రోజులు 3 మాటలు వచ్చినా 3 మాటలు మన సంవత్సరం దొరకలే. తిరుగుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఏం ప్రభుత్వమో ఏం కథనో మొత్తం రైతులంతా నాశనం చేస్తున్నారు. నీడాలు వాళ్ళ కాంగ్రెస్ నీడాలే మొత్తం వాళ్ళు ఆనందం చేసుకుంటారు. లారీ రాగానే 2 నెలలు అటే కాల్ చేసుకుంటారు. వారికి 10 ఉన్నాయి ఒక్కొక్క లీడర్కు. మాకు ఒక్క సంచికత లేదు. ఇవారు నాటేసిన నాటేసి మన సంచికత లేదు. వాళ్ళు ఇష్టం ఇస్తే అని, లేకపోతే వాళ్ళే దున్నుకొని కోసుకొని చేసుకొని రైతులు మొత్తం పండుకున్న రాత్రి వచ్చి ఒక్కొక్కరు రాత్రి 12 నుంచి 10 నుంచే పండుకుంటారు. పండుకొని బట్టలు కూడా తెచ్చుకొని అన్నీ సిద్ధారు కప్పుకొని పండుగ. ఇప్పుడు ఇంకా పండే ఉన్నారు. ఇంకా చెప్పుల లైన్ పెట్టిన మొత్తం దగ్గర మంచికొకటి కూడా సగం మంది దొరుకుతాయి. మంచికొకటి అవి సగం మంది ఒకటినే పోతారు. వీటికి 5వ సారి వచ్చుడు ఎన్నుకొని దొరుకుతలేవు, ముంగడోని దొరుకుతున్నాయి.